అసలు ఇండియాకి టర్కీకి మధ్య ఏం నడుస్తుందబ్బా? మొన్నటిదాకా అంతా సెట్టే అనుకున్నాం, కానీ ఇప్పుడు ఉన్నట్టుండి వీళ్ళ మధ్య పెద్ద గొడవే స్టార్ట్ అయింది. ఒక బ్రేకింగ్ న్యూస్ బయటకు రాగానే అందరూ షాక్ అయ్యారు. అసలేం జరిగింది, ఎందుకు ఇలా అయ్యింది అని ఎవరికి ఫస్ట్ అర్థం కాలేదు. చాలా రిపోర్ట్లు ఏం చెప్తున్నాయంటే ఇండియా కోసం తెస్తున్న అపాచీ హెలికాప్టర్లు తమ దేశం మీద నుండి వెళ్ళడానికి టర్కీ నో చెప్పిందట. ఒక్కసారి వినగానే మనకు వింతగా ఏందిది అని అనిపిస్తుంది కదా. అరే, మన డబ్బులు పెట్టి అమెరికా దగ్గర కొంటున్న హెలికాప్టర్లకు ఈ టర్కీ అడ్డం పడడం ఏంటి? అసలు సంబంధం లేనివాడు పెత్తనం చేసినట్టు ఉంది కదా అనిపిస్తుంది. కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే అసలు మ్యాటర్ అర్థమవుతుంది. ఆ మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి అంటే ఫుల్ మ్యాటర్ ఉన్న మా వీడియో మీరు చివరిదాకా చూడాల్సిందే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. 2020లో బోయింగ్ కంపెనీ నుండి 6 అపాచీ అటాక్ హెలికాప్టర్లను కొనాలని ఇండియా ఫిక్స్ అయింది. సుమారు $600 మిలియన్ల డీల్ ఇది. 2024 కల్లా డెలివరీ అవ్వాలి. కొంచెం లేట్ అయిన ఫైనల్ బ్యాచ్ ఇప్పుడు ఇండియాకు బయలుదేరింది. సరిగ్గా ఇక్కడే అసలు రచ్చయింది. ఒక యుక్రెయిన్ కార్గో ఫ్లైట్ ఈ హెలికాప్టర్లను ఇండియాకు తీసుకొస్తుంది. గతంలో కూడా ఇదే కంపెనీ చాలాసార్లు అమెరికా నుండి మనకు పెద్ద పెద్ద ఆయుధాలను, డిఫెన్స్ ఐటమ్స్ను తెచ్చిపెట్టింది. ఈ ఫ్లైట్కి ఒక ఫిక్స్డ్ రూట్ ఉంది. అట్లాంటిక్ దాటి యూకే, ఆ తర్వాత టర్కీ, అక్కడి నుండి ఇండియా. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అదేంటి అంత దూరం తిరిగి రావడం ఎందుకు? డైరెక్ట్గా రాలేదా, లేదా అమెరికా నుండి ఆఫ్రికా మీదుగా ఇండియాకి ఎందుకు రాలేదు అని. దానికి కారణం చాలా సింపుల్. ఫ్లైట్ వాటి ఇష్టానికి రూట్లు మార్చుకోలేవు. వాటికంటూ కొన్ని ఫిక్స్డ్ ఎయిర్ కారిడర్లు, అంటే గాలిలో దారులు ఉంటాయి. ప్రపంచంలో ఫ్లైట్స్ అన్నీ ఆ రూట్లలోనే తిరుగుతాయి. అందుకే ఈ ఫ్లైట్స్ కూడా ఎప్పటికిలాగే అదే దారిలో వస్తుంది. కానీ అక్కడే అస్సలు ట్విస్ట్ పడింది. మొన్న మధ్య టర్కీ వాళ్ళ నేషనల్ డే సెలబ్రేషన్స్ జరిగితే ఇండియా దాన్ని బాయ్కాట్ చేసింది. టర్కీ ఎంబసీలో జరిగిన ఫంక్షన్కి ఒక్క ఇండియన్ ఆఫీసర్ కూడా పోలేదు. అప్పటి నుండి టర్కీ మన మీద కారాలు మిరియాలు నూరుతుందని టాక్. అదును చూసి దెబ్బ కొట్టాలి అనుకుందో ఏమో, ఇండియాకు వస్తున్న ఈ ఫ్లైట్ రూట్ను టర్కీ ఉన్నపలంగా బ్లాక్ చేసింది. కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఇండియాకు వస్తున్న ఆ అపాచీ హెలికాప్టర్లు గాల్లోనే యూటర్న్ తీసుకుని మళ్ళీ అమెరికాకు రిటర్న్ వెళ్ళిపోయాయట. ఇది నిజంగా పెద్ద సీనే. పైకి మాత్రం టర్కీ అయ్యో ఈ ఎయిర్ స్పేస్ బ్లాక్కి ఇండియాకు ఏం సంబంధం లేదు అని చెప్తుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే వేరే కథే నడుస్తుంది. నోటితో నవ్వి నొసటితో విక్కిరించినట్లు ఉంది వీళ్ళ వ్యవహారం. టర్కీ కొద్ది కాలంగా పాకిస్తాన్తో మిలిటరీ రిలేషన్స్ను తెగ పెంచుకుంటుంది. ఏదో మీటింగ్ అని, ప్రోగ్రామ్ అని సాకులు చెప్పి టర్కీ పెద్ద పెద్ద ఆఫీసర్లు పాకిస్తాన్లో చాలాసార్లు కనిపించారు. దీన్ని బట్టి పాకిస్తాన్కు సపోర్ట్ చేసే విషయంలో టర్కీ ప్లాన్ మెల్లగా మారుతుందని, ఇండియాకు ఎగెయినెస్ట్గా ఒక గ్యాంగ్ కడుతుందని క్లియర్గా తెలుస్తుంది. ఇండియా వాళ్ళ ఫంక్షన్ను బాయ్కాట్ చేయగానే టర్కీ ఎంత స్పీడ్గా మన ఫ్లైట్ను ఆపిందో చూస్తే ఇది కేవలం కోపంతో చేసిన పని కాదని, దీని వెనుక ఒక పక్క పొలిటికల్ మెసేజ్ ఉందని అర్థమవుతుంది. అఫ్కోర్స్ ఈ ఎయిర్ స్పేస్ ఆపడం అనేది పెద్ద మిలిటరీ యాక్షన్ ఏమీ కాదు. కానీ మీరు ఏమనుకుంటున్నారో మాకు తెలుసు, మేమేంటో చూపిస్తామని సిగ్నల్ ఇవ్వడం లాంటిది. ఇండియా చేసిన పనికి తమకు నచ్చలేదని టర్కీ గట్టిగా చెప్పాలనుకుంది. అందుకే ఈ స్ట్రాటజీ వాడింది. కానీ ఇలా చేసినంత మాత్రాన అపాచీ హెలికాప్టర్లు ఇండియాకు రాకుండా ఆగిపోతాయని అనుకుంటే పొరపాటే. ఒక దారి మూసుకుంటే 100 దారులు తెరుచుకుంటాయి. ప్రపంచంలో చాలా రూట్లు ఉన్నాయి. ఫ్లైట్ కంపెనీలకు ఎప్పుడు ప్రతి సిచ్యువేషన్కి ఒక బ్యాకప్ రూట్ ఉంటుంది. ఈసారి అమెరికా నుండి బయలుదేరాక ఆ ఫ్లైట్లు ఈజిప్ట్ లేదా గ్రీస్ మీదుగా డైరెక్ట్గా రావచ్చు, లేదా ఇజ్రాయెల్ మీదుగా కూడా ప్రయాణించవచ్చు. టర్కీ వాళ్ళ రూట్ క్లోజ్ చేయడం ఇండియా దాటలేని పెద్ద అడ్డేమీ కాదు. దీనివల్ల కొంచెం టెక్నికల్గా లేట్ అవుతుంది అంతే. ఇక్కడ అసలు సమస్య రూట్ కాదు, ఇండియా టర్కీల పొలిటికల్ స్టాండ్. ఒక పక్కేమో టర్కీ మేము టెర్రరిజంకు ఎగెయినెస్ట్, మేము ఎలాంటి తప్పును సపోర్ట్ చేయమని డైలాగులు కొడుతుంది. కానీ ఇంకో పక్క పాకిస్తాన్, అజర్బైజాన్లతో కలిసి ఇదే టర్కీ సోషల్ మీడియాలో ఇండియా మీద పడి ఏడుస్తూ ఉంటుంది. చాలాసార్లు ఎప్పటివో పాత వీడియోలను పట్టుకొచ్చి అవే కొత్తవి అన్నట్టు వైరల్ చేస్తూ ప్రపంచంలో ఇండియా ఇమేజ్ను దెబ్బతీయాలని ట్రై చేస్తున్నారు. ఈ మొత్తం కథలో సోషల్ మీడియా వార్ అనేది చాలా పెద్ద పార్ట్. గత 4 ఏళ్లుగా ఇండియా మీద నెగిటివ్ ప్రచారంలో ఈ పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ గ్యాంగే టాప్లో ఉంది. కొన్ని హ్యాష్ ట్యాగ్లను ట్రెండ్ చేయడానికి బయట నుండి ఫేక్ అకౌంట్లను కొంటారని, నిమిషాల వ్యవధిలో వేలల్లో ట్వీట్లు వేయిస్తారని చాలా రిపోర్ట్లు కూడా బయటపెట్టాయి. ఇదేదో జనాలకు కోపం వచ్చి చేసేది కాదు, పక్కా ప్లాన్తో ఇండియా ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి చేసిన డిజిటల్ స్కెచ్.
ఇక బిజినెస్ రిలేషన్స్ విషయానికి వస్తే ఇండియా టర్కీ మధ్య వ్యాపారం గత కొన్నేళ్లుగా బాగా దెబ్బతింది. 2022-23లో ఇండియా నుండి టర్కీకి మన ఎక్స్పోర్ట్స్ $6.5 బిలియన్ ఉంటే 2023-24లో అది $5.2 బిలియన్లకు పడిపోయింది. అంటే ఒక్క ఏడాది $1.3 బిలియన్ తేడా. ఇది చిన్న నెంబర్ ఏమీ కాదు, కానీ ఇది రెండు దేశాల మధ్య ఎకనామిక్ గ్యాప్ పెరుగుతుందని చూపిస్తుంది. అయినా ఇది ఇండియాకు పెద్ద సమస్య కాదు, ఎందుకంటే ఇండియా ప్రతి ఏటా ప్రపంచానికి సుమారు $450 బిలియన్ సరుకును ఎగుమతి చేస్తుంది. ఇందులో టర్కీ వాటా కేవలం 1% నుండి 1.5% మాత్రమే. సముద్రంలో నీటి బొట్టు లాంటిది. అంటే ఇండియా తలుచుకుంటే మన బిజినెస్కు ఎలాంటి దెబ్బ తగలకుండా టర్కీని పక్కన పెట్టి ఆ ప్లేస్లో వేరే దేశంతో డీల్స్ చేసుకోవడం పెద్ద పనేమీ కాదు. కానీ ఫ్యూచర్లో ఈ పొలిటికల్ టెన్షన్స్ వేరే సెక్టార్ల మీద కూడా పడతాయేమోనని కొంచెం టెన్షన్ ఉంది, అంతే. మరొక వైపు టర్కీ ఎకానమీ గత కొన్నేళ్లుగా దారుణంగా పడిపోతుంది. కొండలో నీరు కారిపోతున్నట్టు వాళ్ళ పరిస్థితి ఉంది. వాళ్ళ కరెన్సీ లిరా ప్రపంచంలోనే అత్యంత వేగంగా పడిపోతున్న కరెన్సీల్లో ఒకటిగా రికార్డు సృష్టించింది. ఒకప్పుడు ఒక లిరా మన $8 సమానం, కానీ ఇవాళ మన $2 ఇస్తే కానీ ఒక లిరా రావడం లేదు. 2021 నుండి చూస్తే లిరా విలువ ఏకంగా 60% పడిపోయింది. ఈ దెబ్బ టర్కీకి పెద్ద ఫైనాన్షియల్ ఛాలెంజ్గా మారింది. ఇదే టైంలో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్ పాలసీలు కరెక్ట్ రూట్లో వెళ్తున్నాయి. ఫ్యూచర్లో మన ఇండియన్ రూపాయికి డిమాండ్ ఇంకా పెరుగుతుంది. అదే టైంలో లిరా ఇంకా వీక్ అవుతుంది. ఇంకొన్ని ఏళ్లలో ఒక ఇండియన్ రూపాయి 4 లిరాలతో సమానమయ్యే ఛాన్స్ ఉంది కూడా. ఇలాంటి ఎకనామిక్ సిచ్యువేషన్లో ఇండియాతో టర్కీ పెట్టుకున్న ఈ గొడవ వాళ్ళకే లాస్ డీల్గా మారచ్చు. టర్కీకి 2028 నాటికి $2 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని పెద్ద పెద్ద కలలు ఉన్నాయి. కానీ వాళ్ళ ప్రస్తుత గ్రోత్ రేట్ చూస్తే అది అసలు అయ్యే పనిలా లేదు. పగటి కలలు కంటున్నట్లు ఉంది వాళ్ళ పరిస్థితి. అదే టైంలో ఇండియా రికార్డ్ స్పీడ్లో దూసుకుపోతుంది. రాబోయే కొన్నేళ్లలోనే మనం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడతామని అంచనాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ ఇంకా పెరగనుంది. ఇండియా ఇప్పుడు ఈ విషయాన్ని కేవలం ఒక ఎయిర్ స్పేస్ బ్లాక్గా చూడదు. టర్కీ ఏ దారిలో వెళ్ళాలనుకుంటుందో దానికి ఇదొక సిగ్నల్గా ఫీల్ అవుతుంది. ఇండియా బిహేవియర్ చాలా క్లియర్గా ఉంది. ఇండియాకు ఎగైనెస్ట్గా యాక్టివ్గా పనిచేసే ఏ దేశమైనా సరే ఫైనాన్షియల్గా, స్ట్రాటజిక్గా దాని రిజల్ట్స్ అనుభవించాల్సి ఉంటుంది. ఇండియా ఇప్పుడు తన ఇంట్రెస్ట్లను కాపాడుకోగలిగే పవర్ఫుల్ పొజిషన్లో ఉంది. టర్కీ, అజర్బైజాన్ లాంటి దేశాలు చేసే ఈ చిల్లర పనులు ఇకపై ఇండియాను ఆపలేవు. ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు ఉన్న రీచ్, పార్ట్నర్షిప్స్ రోజురోజుకి పెరుగుతున్నాయి. దానివల్ల అపాచీ హెలికాప్టర్ల లాంటి పెద్ద పెద్ద డిఫెన్స్ ఐటమ్స్ ఏ రూట్లోనైనా సరే ఇండియాకు ఈజీగా చేరుతాయి. ఇండియా అసలు బలం దూసుకుపోతున్న మన ఎకానమీలో, పెరుగుతున్న మన స్ట్రాటజిక్ పవర్లో ఉంది. దీన్ని ఏ దేశం కూడా లైట్ తీసుకోలేదు. రాబోయే కాలంలో ఇండియా తన ఇంట్రెస్ట్ల విషయంలో మరింత బలంగా, సేఫ్గా ఉంటుంది. ఇండియాకు వ్యతిరేకంగా తప్పుడు అడుగు వేసే ఏ దేశమైనా సరే భారీగా బిల్లు కట్టాల్సి ఉంటుందని ఇది క్లియర్గా చెప్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇండియా అంటే పాత ఇండియా కాదు. ఈరోజు మనకు బలమైన డిఫెన్స్ పార్ట్నర్షిప్లు ఉండడమే కాదు, చాలా సప్లై రూట్లు, గ్లోబల్ కనెక్షన్లు ఉన్నాయి. దీనివల్ల ఏ దేశం కూడా ఇండియా గ్రోత్ను ఆపలేదు. అది టర్కీ అయినా, ఇండియాకు ఎగైనెస్ట్గా నిలబడే ఇంకెవరైనా సరే ఇండియాను ఎదుర్కోవడం మునిపటిలా ఈజీ కాదని వాళ్ళకే మెల్లగా అర్థమవుతుంది. అంతేకాదు, తన స్ట్రాటజీతో ప్రతి ఛాలెంజ్ను ఒక ఆపర్చునిటీగా మార్చుకోగల కెపాసిటీ ఇండియాకు ఉంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. జై హింద్. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచ్.